మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ ప్లాంట్ కు మైన్స్ ఎందుకు కేటాయించడం లేదన్నారు ఎంపీ గొల్ల బాబురావు. మిట్టల్ ప్లాంట్ లో ఎందరికి ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీల నుంచి చంద్రబాబు కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఇవాళ కాకపోతే రేపు విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాగ్దానాలు అమలు చేయని చంద్రబాబు రాష్ట్రానికి అదృష్టం ఎలా అవుతారని ప్రశ్నించారు. కూటమి సర్కార్ పేదలకు ద్రోహం చేస్తోందన్నారు. క్యాప్టివ్ మైన్స్ విశాఖపట్నానికి మీరు శాంక్షన్ చేయకోకుండా కొత్తగా వచ్చేటువంటి లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మీరు క్యాప్టివ్ మైన్స్ ఎలా శాంక్షన్ చేశారు? నేను స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. మీరు చాలా విజ్ఞానులు, మీకు చాలా 40 years ఎక్స్పీరియన్స్ చెప్తారు. మీరు ఎక్కడ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్కి మణిహారం. ఈ మణిహారం లాంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని మీ ఉద్దేశం మూసేస్తారా, లేకపోతే ప్రైవేటైజ్ చేస్తారా? ఎంతమంది చనిపోతే, ఎంతమంది ఆ యొక్క సాక్రిఫైస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకి వచ్చిందో మీకు తెలీదా?